వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. కల్లో కూడా కారు వేసుకుని వచ్చేసాడు. కళ్యాణం చేసుకోవడానికి ఎప్పుడు వస్తాడో ఏమో. వెల్కమ్ సార్. హలో, హౌ ఆర్ యు మై బాయ్? ఫైన్ సార్. అంతా బాగున్నారా? దట్స్ వెరీ గుడ్. రండి. ఏంటయ్యా విశేషాలు? సార్, మీ అకౌంట్ నుంచి 10 లక్షలు డ్రా చేసి మన ఆఫీస్ స్టాఫ్ కి బోనస్లు పే చేశాను సార్. గుడ్. అలాగే మీ మిస్సెస్ గారికి మీరు ఆర్డర్ ఇచ్చిన నగలు డెలివరీ తీసుకుని మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేశాను సార్. దట్స్ నైస్. అండ్ సార్, వన్ మోర్ థింగ్, మీరు బుక్ చేసిన ఫోర్డ్ సీలో కార్లు డెలివరీ తీసుకుని ఓసారి ట్రయల్ కూడా చూశాను. దాట్స్ వెరీ గుడ్. అందుకే నేను అందరితో గర్వంగా అంటుంటానయ్యా, నువ్వు నా పర్సనల్ సెక్రటరీ మాత్రమే కాదు, పర్సనల్ అడ్వైజర్ కూడా అని. థ్యాంక్ యూ సార్. సార్, ఇంటికి వెళ్ళమంటారా ఆఫీస్? ఇప్పుడు ఇంటికి వెళ్ళను. డ్రైవ్. దాదాపు 2 మాసాల నుంచి ఊళ్ళో లేను కదా, అట్లీస్ట్ 2 అవర్స్ అయినా ఆఫీస్ లో ఫైల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకే. అందుకే డ్రైవర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పు. డ్రైవర్ ఆఫీస్ పోనీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. See, Mr. రామారావు, sir. 2 hours నన్ను ఎవ్వరూ టెలిఫోన్ లో గానీ పర్సనల్ గా గానీ నమస్కారం, sir. ఓకే, సిట్ డౌన్ ప్లీజ్. నాట్ ఈవెన్ ఆన్ సెల్యులర్ ఫోన్. ఇది మీ దగ్గర సార్, మేడం గారు ఫోన్ చేసినా లేరని. ఇట్స్ ఓకే Sir. ఈవెన్ ఇఫ్ ఇట్స్ మేడం, Sir. ఐ షుడ్ నాట్ బి డిస్టర్బ్. ఓకే ఓకే సార్. 2 hours నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. ఓకే సార్. Okay, సార్, okay. మీ బ్రీఫ్ కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 hours. Okay, ఓకే. sir. హలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. నో 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 కుదరదు సార్. సార్, 2 hours వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మా ఎంటీ గారి స్వయంగా చెప్పారు. సారీ సార్, ఇంపాసిబుల్. ఎస్ సార్. వాట్ సార్? ఎస్ సార్. ఎస్ సార్. ఒక్క నిమిషం సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, Hmm. ఫోన్ కాల్ సార్. అర్జెంటుగా మీతో మాట్లాడాలట. వాట్ బుల్షిట్. నేను అదే చెప్పాను సార్. అర్జెంటుగా మీతో మాట్లాడించకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారట. ఎప్పుడయ్యా వాడు నా ఆఫీసులో పనిచేసి నిన్నెవడయ్యా ఉద్యోగం నుంచి తీసేసేది? ఎవరో హెచ్చమట. వాట్? ఎవరు ఫోన్ చేశారు ముందు చెప్పొచ్చు కదయ్యా. హలో, ఇప్పుడే వచ్చేస్తున్నా. 10 minutes అక్కడ ఉంటా. ఎస్, ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టేసరికి అక్కడ ఉంటా. పట్టుకోవయ్యా, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఫైల్స్ అన్ని తర్వాత చూస్తాను. సార్, అంతలా టెన్షన్ పడిపోతున్నారు. హెచ్చమంటే హోమ్ మినిస్టరా సార్? సీఎం పిఎం అయినా కూడా ఇంత టెన్షన్ పడినాయ్యా బాబు. జరగవయ్యా నాయనా. ఆ? మరి ఈ హెచ్ఎం ఎవరు? ఒరే హెడ్ మాస్టరు, నీ నేమ్ ప్లేట్ మీద దుమ్ముండడం నేను భరించలేనురా. ఓకే. నౌ ఇట్స్ పర్ఫెక్ట్. హెడ్ మాస్టర్, ఎక్కడ మావిడు? బయటికి రమ్మను. ఊరు నుంచి ఎప్పుడు వచ్చావా? అవన్నీ తర్వాత, ముందు వాడిని బయటికి రమ్మను. మీ శ్రీవారిని ఇక్కడికి రమ్మను. వాడో నేను తేలిపోవాలి. వాళ్ళ అంత కోపంగా ఉన్నారేంటి? కోపం ఉన్నారా? లేకపోతే ఏంటమ్మా, బిజీగా ఉన్నానని చెప్పినా ఉన్న పడంగా రమ్మంటాడా? అలా కాదు, కుదరదని చెప్తే నా స్టాఫ్ ని ఉద్యోగం నుంచి పీకేస్తానంటాడా? అసలు నా స్టాఫ్ ని ఉద్యోగం నుంచి తీసేయడానికి వీడవడమ్మా. ఏదో చేతిలో పేంపతం పెట్టుకుని వాడు స్టూడెంట్స్ ని బెదిరించినట్టు వాడి ప్రాణ స్నేహితులను బెదిరించేస్తాడు హెడ్ మాస్టర్ గాడు. అయినా నేనేమన్నా వాడి స్టూడెంట్ అనుకున్నాడా బెదిరిపోవడానికి? అదేం కుదరదు. ఇవాళ అమ్మి తుమ్మి తేలిపోవాల్సిందే. అసలు వాడిని ముందు ఇక్కడికి రమ్మని. ఇట్లా నేను ఎప్పుడు మాట్లాడతానని, వాడికి నాకు మధ్య గొడవలు వస్తాయని అనుకుంటున్నావు కదూ? అనను. ఎందుకంటాను? ప్రాణ స్నేహితులు కదా. అస్సలు ఏంట్రా అది? ఒరే, నేనేమీ అనలేదు, నువ్వేమీ వినలేదు. ఇదివరకట్లా నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ఎందుకుట? ఇప్పుడు నేను జేమ్స్ బాండ్ని. జేమ్స్ బాండ్ ఏమిట్రా? వాణి ఆయనకి పెట్టి నిక్ నేమ్ అన్నయ్య గారు. కరెక్ట్ గా పెట్టిందిరా. ఏడ్చోలే. జేమ్స్ బాండ్. వాణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. మరి అప్పుడు అమెరికా సంబంధం చెప్తే వద్దనుకున్నావు కదరా? అమెరికా సంబంధం కన్నా ఆ, ఆత్మీయంగా మనతో కలిసిపోయే వాళ్ళైతే బెటర్ రా. అంటే అంటే ఆస్తిపాస్తు లేకపోయినా మంచి ఉద్యోగం, మంచి మనస్సు,
మంచి మనిషి అయితే చాలు. మరింకే మరెక్కడా వెతకక్కర్లేదురా. రామారావని మా ఆఫీసులోనే పిఏగా పనిచేస్తున్నాడు. కాకపోతే ఇల్లరికానికి ఒప్పుకుంటాడా అని. అది ఇళ్ళ రకం కాదురా శివుడు. అల్లుడు అత్తారింటికి వచ్చి ఉండడాన్ని ఇల్లరికం అంటారా హెడ్ మాస్టరు? సర్లేరా, నువ్వు ముందా కుర్రాడితో మాట్లాడు. అన్ని బాగుండి సంబంధం ఖాయమైతే అల్లుడు ఇంటికి వచ్చి ఉండే విషయం నేను మాట్లాడతాను. అట్లాగే వెళ్ళరనా? వెళ్ళొస్తానమ్మా. స్వామి సార్ పిలిచారా? నిన్ను కాదురా పిలిచింది, ఆ స్వామిని. స్వామి, ఎలాగైనా మా వాడికి ఈ సంబంధం ఖాయమెట్టి చూడు స్వామి. ఒరే స్వామి. సార్ ఆ స్వామిని ఒరే అంటే హర్ట్ అవుతాడు. నిన్నురా ఇప్పుడు. ఏమిటో నా విషయంలోనే ఏది క్లియర్ గా ఉండదు. అమ్మా వాణి, ఆ, రామా స్కూల్ టైం అవుతుంది. వస్తున్నానన్నా. సైడ్ ప్లీజ్. ఒరే చంటి, సినిమాకి వెళ్దాం అంటానేమో డబ్బులు లేవు, మీ నాన్నేమో ఇచ్చి తావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా? కోళ్ళు. అబ్బా, మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్, నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు తొర్రా. కోటయ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసింది, ఓన్లీ 40 రూపీస్. ఏంటి 2 కోళ్ళు 40 రూపాయలనా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినంత తొట్టండి. ఈ మీ కోళ్ళు కాదు, మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు, ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. కాదు. ఇంకోటి ఏ రంగండి? తెలుపు. ఇదే రంగండి. తెలుపు. మరి మీది కాదు కదండి. అస్సలు కాదు. అందుకే 2 చీప్ గా వచ్చినాయి, 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మగారు బంగారం గారు ఎప్పుడు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు. ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా? ఆడికిచ్చారా? రథం, హాయ్. ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగానే అవుతున్నాడండి. వెళ్ళొస్తాను పార్వతి. ఇప్పుడు ఎక్కడికండి? మన అమ్మాయికి, అదే మా సత్తిగడ కూతురు వాణికి నా పిఏ రామారావు సంబంధం చూశానని చెప్పానుగా. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. రామారావు పర్సనాలిటీ స్లిమ్, రామారావు డ్యూటీలో ట్రిమ్, రామారావు తెలివితేటల్లో జమ్. అతనికి అలవాటు ఉందేమో రమ్మంటే ఏమిటండి? రమ్మంటే విస్కీ బ్రాంతికి దగ్గర బంధువులే. అమ్మో, అలాంటి పాడలవాట్లుంటే ఆ సంబంధం మన అమ్మాయికి వద్దు. ఏడ్చినట్టే ఉంది. అలవాటు ఉందేమో అన్నాను గాని అలవాటు ఉందేని అనలేదే. అయితే నలుగురిని విచారించండి. అక్కడే చిన్న తిరకాసు ఉంది. అతనికి తెలియకుండా నలుగురిని విచారించామని రేపొద్దున అతనికి తెలిస్తే అప్పుడు మనం విచారించాల్సి వస్తుంది. అందుకని తిన్నగా నేనే అతని ఫ్లాట్కి వెళ్ళి విచారించొస్తాను. ఇప్పుడా? 9:30 అవుతోంది. బ్రహ్మచారుల్ని టెస్ట్ చేయాలంటే ఈ టైంలోనే వెళ్ళాలి. అప్పుడే తెలుస్తుంది అతను బుద్ధిమంతుడా లేక బుడ్డిమంతుడా అని. వెళ్ళు, తలుపేసుకో. త్వరగా వచ్చేస్తాను. అరే వాట్ అ ప్లెసెంట్ సర్ప్రైజ్. రండి రండి, ప్లీజ్ కమన్. వేళకని వేళ ఇలా వచ్చారేంటి సార్? ఏం లేదు, ఈ పక్కన ఏదో పనుండి వచ్చాను. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఆ కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకసారి నీతో డిస్కస్ చేద్దామని. సార్ ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం రెడీ అయింది సార్. నేను ఫైనల్ చెకప్ చేస్తున్నాను, మీరు చూస్తారా సార్? గంటలు దంచేస్తున్నాయి కదా. ఇంత టైం అయినా రాత్రిపూట పడగాలి. ఇంకా ఎట్టా ఉందో చూడు, 4 పెడచగట్టుకుపోతుందయ్యా. ఫ్రిడ్జ్ లో చిల్డ్ బీర్ లాంటిది ఏదైనా ఉందా? నా ఫ్రిడ్జ్ లో నీరుంటుంది కానీ బీర్ ఉండదు సార్. అదేంటి, స్టాక్ పెట్టుకోవా? నాకు తాగే అలవాట్లేదు. అంటే రామారావు బుద్ధిమంతుడు కాదన్నమాట. వెరీ గుడ్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ లో అబ్బా సర్లే రామారావు. ఆస్ట్రే ఉంటే ఇవ్వయా. ఆస్ట్రే. ఎక్స్క్యూజ్ మీ సార్, నాతో రండి. ఆస్ట్రే అక్కడుందా? ఇదే సార్ ఆస్ట్రే. మీకు కావాల్సినంతసేపు సిగరెట్ కాల్చుకోండి. ఇదేమిటయ్యా? నాకు సిగరెట్ పొగ పడదు. సిగరెట్ అలవాటు కూడా లేదన్నమాట. రామారావు, మార్కులు కొట్టేశావో బ్రహ్మాండం. ఏడ్చినట్టుంది మీరు మార్కులేయడం. ఏమిటి నువ్వు అనేది? మందు సిగరెట్ అలవాటు లేదంటే అతను మిస్టర్ క్లీన్ అనేగా అర్థం. అది కాదండి, మీరు అతనికి బాస్. ఒకవేళ అలవాట్లున్నా మీతో చెప్తాడా? అందుకే ఫ్రిజ్ కూడా చెక్ చేశాను, ఏమీ లేవు. వెజిటేరియన్.
పైగా రాత్రి 10 గంటలకి బుద్ధిమంతుల్లాగా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఆ అలవాట్లు లేవు సరే, ఉమ్. ఆడలవాట్లున్నాయేమో. ఛే, రామారావు అలాంటి వాడు కాదే. ఆ పైకి మీ మగాళ్ళంతా శ్రీరామచంద్రులే. ఒకవేళ అలాంటి అలవాట్లు గనక ఉంటే రేపు పొద్దున సత్యం మాస్టర్కి మీరేం సమాధానం చెప్తారు? అంతేనంటావా? అంతే. ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తేల్చుకొని వస్తా. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా ప్లీజ్? అమ్మా, మనవాడు బుడ్డిమంతుడు కాదు గాని బుల్బుల్ మంతుడులా ఉన్నాడే. ఈ టైంలో టెస్ట్కి రావడం మంచిదే అయింది. చూస్తా. ఇంతకీ మీకేం కావాలి? ఇంత రాత్రి వేళ ఆడది బ్రహ్మచారి రూమ్ కి ఏం కోరుకుని వస్తుంది? మీరు అందుకోసమే వచ్చినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏ నేను అందంగా లేనా? మీ అందం నాకు అవసరం లేదు. ఓహో, రేపు పెళ్ళైతే మీ ఆవిడికి తెలిసిపోతుందేమోనని భయమా? భయం కాదు. నా కాబోయే భార్య పవిత్రంగా కన్నపిల్లగా ఉండాలని నేను కోరుకున్నట్లే తన భర్త పవిత్రంగా బ్రహ్మచారిగా ఉండాలని తను కోరుకుంటుంది. అబ్బా, నీతులు బాగానే చెప్తున్నావే. నువ్వు చెప్తేనే కదా నీ భార్యకు తెలిసేది. ద్రోహం చేసి చెప్పకపోవడం మరీ పెద్ద ద్రోహం అవుతుంది. అయితే నువ్వు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. గురుజీ గురుజీ గురుజీ, మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం. సినిమా అదిరిపోయింది. ఆహా. క్యాష్ గిట్టుబాటు అయింది. సబాస్. అయితే దీంట్లో బ్యాట్ ఉంది మరి. బ్యాడ్ ఏంట్రా? అంటే ఆ సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడే ఉంది. చెప్పు నాన్న. ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. అబ్బో. ఏంట్రా? హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్. ఓహో, మాస్టర్ సినిమాకి వెళ్ళావా? ఇది that? టైటిల్స్. ఫైట్. హీరోయిన్. హీరో. బావగారు బాగున్నారా? 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 లవ్. ఈడెవడరా? ఈడెవడరా? జుట్టు లేదు కదా, ఉండు, అందులో విలన్. ఓ వెళ్ళా. ఇక్కడ గంట వాళ్ళు ఇచ్చాయి, తర్వాత కదా అని చెప్పు. ఇంటర్వల్ ఆల్రెడీ వెళ్ళదు కదా, కంటిన్యూ చేయి. తన మధ్యలో ఆగిపోతాయి. కంటిన్యూ కంటిన్యూ.
ఆపండ్రా. నీ కాబోయే అల్లుడు వివరాలు సేకరిద్దాం నేను ఇల్లు కుక్కల చేత కనిపించుకొస్తే మీకేదో నవ్వులాటగా ఉంది, నవ్వులాట. అది సరేరా, కుర్రాన్ని చూడడానికి ఎప్పుడు పెడదాం? మనం వెళ్ళడం ఎట్లా, రమ్మంటే అతనే వస్తాడు. రే, అతను నీకెంత పనిచేసే కుర్రాడే కావచ్చు, కానీ నా కాబోయే అల్లుడు. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మన మర్యాద. ఆయన ఈ విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటారు. నువ్వు నిజంగా జేమ్స్ బాండ్ వేరా? నమస్తే సార్. నమస్తే, రా. రామారావు, వీడు ఐఎమ్ సారీ, ఈయన సత్యనారాయణ గారు, హెడ్ మాస్టర్ బై ప్రొఫెషన్, నా బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం. మిగతా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ నీకు చెప్పాను. రే రామారావు రా. కూర్చోండి. నువ్వు కూర్చో బాబు. పర్వాలేదు. ఆఫీసులో నా ఉద్యోగం ఏమిటో, జీతం ఎంత వస్తుందో అంతా చెప్పే ఉంటారు. ఏరా, పరిచయాలు అయిపోయాయి, ఇక మీరు మాట్లాడుకుంటే నేను అలా బయటికి వెళ్ళొస్తాను. సార్, బయటికి వెళ్తే మళ్ళీ కుక్కలు Of పీకుతాయేమో. course. అందుకే నాకు ముందు చూపు ఎక్కువ. ఇక్కడే కూర్చుంటా, మాట్లాడరా. బాబు, మా అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. అలాగే, తప్పకుండా వస్తాను. బట్ వన్ స్మాల్ కండిషన్. అమ్మాయి నచ్చకపోతే నేను నిర్మోహమాటంగా చెప్పేస్తాను. అది కాదు రామారావు. సార్, అలాగే మీరు మా బాస్ ఫ్రెండ్ కదా అని పెళ్లికి ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు నాకు మరీ నచ్చావు బాబు. అట్టగలేరా రామారావు, వాణి వీళ్ళకి ఒక్కగానొక్క కూతురు, లేక కలిగిన సంతానం, ప్రాణాల కంటే ఎక్కువగా పెంచుకున్నారు. అందుకని ఒక్క క్షణం కూడా అమ్మాయిని వదిలి ఉండలేరన్నమాట. నీకు నచ్చి పెళ్ళి అయితే నువ్వు వాళ్ళింట్లోనే ఉండాలని. ఇది కండిషన్ కాదు బాబు, రిక్వెస్ట్. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి ఒంటరిగానే బతికాను. ఆత్మీయత కోసం అలమటించిపోయాను. అలాంటి నాకు మళ్ళీ అమ్మా నాన్నలు అత్తామామల రూపంలో దొరుకుతారంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వస్తాను. మేము వయసులో మాత్రమే పెద్దవాళ్ళమని ఇప్పుడు అర్థమైంది బాబు. నీకు మా అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా నీలాంటి ఉత్తముడు మా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు. వెళ్ళొస్తాం బాబు. మంచిది. ముహూర్తం చూసి కబురు పెడతాం. అలాగే. నాన్నా, ఈ పౌడర్ రాసుకో, తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు. హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డెలా అవుద్ది? గుండె ఆగిపోయిందేమో చూడండి. ఓరి వెరీ వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా. అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మా చంటాడి కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా, అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి ఇటు చూడు, ఒకసారి ఇటు చూడు. వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు గాని ఆ ఫేస్ చూడు, హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మ ఉంటాడు. పిల్లలు చూసారా నాన్నా, ఆ సంబంధం క్యాన్సిల్, మంది ఫైనల్. నువ్వు రెడీగా ఉండు. ఇదేనయ్యా మా సత్యనారాయణ ఇల్లు. ఇక్కడే కొన్ని వేల మంది విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు. పాఠాలంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు, జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో, మన సంప్రదాయాల్ని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు. మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం. కమాన్ రా బాబు. ఇదేనా రావడం? నా భార్య పూర్ణమ్మ. పద బాబు. రారా, పదరా. రా బాబు. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? అవేవి అలవాట్లేవండి. రాహుకాలం వచ్చే లోపు అమ్మాయిని చూపించండి. నీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట. అవి నమ్మకాలు కావండి, పెద్దలు గుర్తించిన సత్యాలు, మనకిచ్చిన వరాలు. ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాడిని ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి? ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం. పెళ్లి చూపులో మెల్ల కనపడతాను, పెళ్లి కొడుకు అదిరిపోయి పారిపోతాడు. అమ్మా వాణి,
పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే రా. తలెత్తితే కానీ మీ రూపం ఎలా ఉంటుందో నాకు తెలీదు, నా రూపం ఎలా ఉంటుందో మీకు తెలీదు. చూస్తే రూపం తెలుస్తుంది, మాట్లాడితే మనసు తెలుస్తుంది. ఏం మాట్లాడను? నా గురించి వివరాలన్నీ మీ నాన్నగారు మీకు చెప్పే ఉంటారు. మీ గురించి వివరాలు చెప్పండి. నా గురించి కూడా చెప్పుంటారు కదా. అఫ్ కోర్స్ చెప్పారు, అయినా మీ గొంతు విందాన్ని మాట్లాడించాను. మీరు నాకు నచ్చారు. నచ్చిన కారణాలు ఏమిటో చెప్తాను. మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళ ఒక కారణం అయితే, ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురవ్వడం ఇంకో కారణం. నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు. మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం. నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. కాబోయే భార్యని అండి అనకూడదు. కుర్రాడి గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఒప్పేసుకున్నావు. అతను ఆయన గురించి నాకు అన్ని తెలుసు అంకల్. అయితే ఇంకే. ఒరే సత్యం, అమ్మాయి సైడ్ నుంచి కూడా ఏమీ డౌట్స్ లేవురా. ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి. ఏంటి? ఈ రోజు రాత్రి మన శోభనం కదూ. రాత్రి వరకు ఆగలేకపోతే పగలే చెప్పండి. మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా. బంగళా ఏంటి? నాకు బంగళాలే లేవు. నేను ఉంటున్నది అద్దెంట్లో. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు. చీచి, నీ మీదొట్టు. నాకు బంగళాలే లేవు. మరి బంగ్లాలు లేకపోతే మీ సీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు? సీలో కారా? మన పెళ్ళి ముందు ఓసారి మిమ్మల్ని సీలో కారులో బ్యాంక్ దగ్గర చూశాను. నాతో అబద్ధాలు ఆడకండి. పిచ్చిదానా, నువ్వు చూసిన మాట నిజమే, కానీ ఆ కారు నాది కాదు, మా బాస్ది. ఆ రోజు మా బాస్ 10 లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను. ఆ 10 లక్షలు మనవి కావా? కావు. మరి ఆ ఫోర్డ్ కారు? అది కూడా నాది కాదే. ఆ రోజు మీరు షాప్ లో కొన్నారే నగలు అవి? అవి మా బాస్ గారి మిస్సెస్. ఓరి దేవుడు, దెబ్బైపోయాను. ఏ వాణి, ఈ దెబ్బైపోవడం ఏంటి? సీలో కారు, ఫోర్డ్ కారు, నగలన్నీ మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని దెబ్బైపోయాను. యువతలు నాకెంత దుఃఖం వస్తుంటే నీకంత నవ్వెందుకు వస్తుందట? సరే, అవన్నీ నాకు కావని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానివి కదా. చచ్చిన చేసుకునేదాన్నే కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? వచ్చినట్టు కాపురం చేస్తాను. ఇంకేం చేయగలుగుతాను? పిచ్చిదానా, ఆ భార్యాభర్తలను చూడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కారులు లేవు, బంగళాలు లేవు, కానీ వాళ్ళ మధ్య బోల్డ్ అంత ఆప్యాయత, అభిమానం, అనురాగం ఉన్నాయి. నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు. ఇలా చూడు, ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగాను పుడతాయి. వాళ్ళే భార్యాభర్తలవుతారు. అలా భార్యాభర్తలయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి. అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో ఓరి నాయనో, నాకు కార్లు బంగ్లాలు పిచ్చి ఉందని చెప్పానని ఈ రేంజ్ లో సుత్తి కొట్టాలా? ఏమో, నా అదృష్టం ఎలా ఉందో. రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో. ఎవరైనా వింటారు. రాత్రికి మాట్లాడుకుందాం. ఇవా రాత్రి మాటలు ఉండవు, ఓన్లీ ముద్దుల్స్. చెప్పండి. మీరే పాలు గ్లాస్ రండి.